నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉత్తర కొరియాను వణికిస్తున్న చైనా కొత్త వైరస్, అరుదైన సోరియాసిస్ చర్మ వ్యాధిగా గుర్తించిన నిపుణులు. భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం, రైలు నుంచి నింగికేగిన అగ్ని ప్రైమ్. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు గైర్హాజరు, సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్. తిరుమలలో నూతన వసతి సముదాయాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి సీఎం చంద్రబాబు. 105 కోట్లతో నిర్మించిన టీటీడీ. వేడుకగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. చిన్నశేష హంస వాహనాల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మలయప్ప స్వామి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతోంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై గురువాయూర్ శ్రీకృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా జరిగింది. చిన్నశేషుణ్ణి వాసుకి, నాగలోకానికి రాజుగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రసిద్ధి. ఇదిలా ఉండగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం ఆయన మహాద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి శాలువతో సత్కరించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉపరాష్ట్రపతికి స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. కాగా భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును అధికారులు సీఎంకు వివరించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు శ్రీవారి వైభవం తెలియజెప్పేలా వీడియోలు ప్రదర్శించాలని సీఎం సూచించారు. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలన్నారు. శ్రీవారి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కృత్రిమ మేధస్సును ఏఐను వినియోగించనుంది. ఎన్ఆర్ఐల దాతృత్వంతో దేశంలో తొలిసారిగా తిరుమలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చింది. వైకుంఠం 1 కాంప్లెక్స్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టనుంది. తిరుమలలో నూతన పిఎస్సి 5 వసతి సముదాయాన్ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ, సీఎం చంద్రబాబు. తిరుమల చేరుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ సీఎం చంద్రబాబుతో కలిసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 105 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వసతి సముదాయాన్ని నిర్మించింది టీటీడీ. ఈ వసతి సముదాయంలో 2500 లాకర్లు, 10 లిఫ్టులతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో సహా మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. 24 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏఐ అనుసంధాన కమాండ్ కంట్రోల్ సెంటర్, అలాగే 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన లడ్డూ ప్రసాదాల ముడి సరుకుల నాణ్యత యంత్రాలను వర్చువల్గా ప్రారంభించారు. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది.
ప్రతిష్టాత్మకమైన వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వారం దర్శనం భక్తుల కోసం అత్యంత ప్రత్యేకమైనది, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినది. భక్తులు ఇప్పటికే డిసెంబర్ నెలలో స్వామివారిని దర్శించుకోవాలని యోచిస్తూ టికెట్ల కోసం ముందుగానే ప్లానింగ్ చేసిన వారికి ఈ నిర్ణయం కొత్త మార్గదర్శకాలు ఏర్పరిచింది. ఈ నిర్ణయంతో డిసెంబర్ నెలలో స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు కొత్త తేదీల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. డిసెంబర్ 29, 30, 31 తేదీలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కొన్ని పరిపాలనాపరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గురువారం మధ్యాహ్నం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయన ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకొని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, జేఈఓ వీరబ్రహ్మం అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు దివాకర్ రెడ్డి, రామ్మూర్తి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, సివిఎస్ఓ మురళీకృష్ణ, తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాయలసీమకే తలమానికమైన తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలోని సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ నందు అత్యాధునిక సదుపాయాలతో రోగులకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించబడతాయని నోడల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు జీటీపీఎల్ సిటీ కేబుల్ ద్వారా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేసిన అత్యాధునిక 3 సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లలో తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలోని సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఒకటని సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో మొత్తం 4 విభాగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. వాటి వివరాలు: మైక్రోబయాలజీ, పేథాలజీ, బయోకెమిస్ట్రీ, రేడియాలజీ. వీటిలో బయోకెమిస్ట్రీ విభాగం ద్వారా అన్ని రకాల రక్త పరీక్షలు, యూరిన్ పరీక్షలు అయినటువంటి షుగర్, థైరాయిడ్, లివర్ ఫంక్షన్, క్రియాటిన్ వంటి పరీక్షలన్నీ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నిర్వహించబడతాయని తెలిపారు. అలాగే రేడియాలజీ విభాగంలో ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రే వంటి అన్ని పరీక్షలను సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలతో అతి తక్కువ సమయంలో నిర్వహించబడతాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఈ వైద్య పరీక్షలన్నీ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ తీసుకున్న రోగులకు మాత్రమే నిర్వహించబడుతున్నాయని, అతి త్వరలోనే కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు తిరుపతిలోని 20 ప్రాథమిక వైద్య కేంద్రాల నుండి శాంపిళ్లను సేకరించి వాటిని కూడా పరీక్షించి ఏ రోజుకా రోజు వాటి వివరాలను సంబంధిత ప్రాథమిక వైద్య కేంద్రాల్లోని వైద్యులకు అలాగే రోగులకు SMS ద్వారా చేరేట్లు అత్యాధునిక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఈ సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకున్న శాంపిళ్లను కేవలం 2 గంటల్లోనే పరీక్షలు పూర్తిగా నిర్వహించి వ్యాధులను నిర్ధారించి సంబంధిత రోగులకు అందించడం జరుగుతుందని తెలియజేశారు. డాక్టర్ వెంకటేశ్వర్లు is a nodal officer for the city diagnostic center. సో ఈ సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది మనకి NHM ఫండ్స్ తోటి ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో 3 ప్లేసుల్లో మాత్రమే ఎస్టాబ్లిష్ చేయబడింది. ఒకటి విశాఖపట్నం, 2 విజయవాడ అండ్ 3వది తిరుపతిలో. సో ఇక్కడ మెయిన్గా సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి 4 డిపార్ట్మెంట్లు కూడా కంప్లీట్గా వర్క్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఒకటి ఫస్ట్ది ఏంటి అని అంటే బయోకెమిస్ట్రీ ఇన్వెస్టిగేషన్స్, బయోకెమిస్ట్రీ కానీ మైక్రోబయాలజీ అండ్ పెథాలజీ. ప్రస్తుతానికి రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా బాగా ఇక్కడ అన్నీ కూడా వసతులు ఉన్నాయి. సిటీ స్కాన్ కానీ, MRI కానీ, తర్వాత అల్ట్రాసౌండ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే పరీక్షలు చేస్తూ ఉన్నారు పేషెంట్కి. సో రాయలసీమలోనే అతిపెద్ద డయాగ్నోస్టిక్ సెంటరు అని అంటే మన CDC. సో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ మన గవర్నమెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ సహాయ సహకారాలతోటి, మన కలెక్టర్ గారు డాక్టర్ వెంకటేశ్వర గారి సహాయ సహకారాలతోటి దీన్ని కంప్లీట్గా అభివృద్ధి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు లేటుగా హాజరై కొద్దిసేపు సభలో ఉండి ఆ వెంటనే ఎమ్మెల్యేలు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గమనించి వారిపై సీరియస్ అయ్యారు.
గురువారం అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గమనించి ఎమ్మెల్యేల హాజరుపై చీఫ్ విప్ జీవి ఆంజనేయులను ఆరా తీశారు. ఆయన వెంటనే అసెంబ్లీలోని విప్లను అప్రమత్తం చేశారు. దీంతో అప్పటికప్పుడు అసెంబ్లీకి హాజరు కావాలంటూ సుమారు 15 మంది ఎమ్మెల్యేలను ఆదేశించారు. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేలకు సైతం విప్లు ఫోన్లు చేసి ఎందుకు హాజరు కాలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలు, రాష్ట్రాభివృద్ధిపై చర్చించేందుకు అసెంబ్లీ చక్కటి వేదిక అని సీఎం చంద్రబాబు నాయుడు నమ్ముతారు. అందుకే ఆయన ఈ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారు. ఆ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలంటూ వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన కీలక సూచన చేశారు. అలాంటిది ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సీరియస్ అయ్యారు. ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమైనాయి. ఇవి 10 రోజుల పాటు జరగనున్నాయి. పరిసరాల పరిశుభ్రతతో స్వచ్ఛ తిరుపతి సాధ్యమని, ఆ దిశగా ప్రజలందరూ అడుగులు వేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఉదయం మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని తెలిపారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని తెలిపారు. దేశ ప్రధాని మోడీ జన్మదినం నుంచి మహాత్మా గాంధీ జయంతి వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. పారిశుద్ధ కార్మికులతో భాగస్వామ్యం అయ్యి పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నామని, అందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉమా, డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు మాట్లాడుతూ మన ఇళ్లే కాకుండా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. విద్యార్థుల్లో ఈ మార్పు తెస్తే త్వరగా ప్రజల్లో అవగాహన వస్తుందని తెలిపారు. 14 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ భాగస్వాములు అయ్యి స్వచ్ఛ తిరుపతి సాధనకు సహకరించాలని పిలుపునిచ్చారు. బకెట్ ఎన్ని బకెట్ కొద్దిగా ఎన్ని చూడమని చూడమని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఏక్ దిన్ ఏక్ ఘర్ ఏక్ గంట ఏక్ సాత్ అనే కార్యక్రమం కింద ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ మరియు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కలిసి ఒక క్లీన్లీనెస్ కార్యక్రమాన్ని చేపట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఎన్ఎస్ఎస్ విద్యార్థినులందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే తిరుపతిని స్వచ్ఛంగా ఉంచడం కోసం ప్రతి ఒక్క సిటిజన్కి బాధ్యత ఉందని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఒక గంట సేపు ఈ కార్యక్రమాన్ని చేపడుతుంటే అందులో మేము భాగస్వాములు అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు స్వచ్ఛ సేవ మహిళా యూనివర్సిటీలో మహిళలు, స్టూడెంట్స్, అలాగే కార్పొరేషన్ సంబంధించిన అధికారులు అందరం కలిసి ఇక్కడ క్లీనింగ్ పెట్టాము. ఈ విధంగా ప్రతిసారి ప్రతి చోట ఒక్కొక్క రోజు 14 రోజులు ప్రతి కార్యక్రమం పెట్టాం. దాంట్లో భాగంగానే ఈరోజు మహిళా యూనివర్సిటీలో విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈరోజు క్లీన్ చేస్తున్నాము. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చూపిన మార్గంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యమిస్తున్నట్లు చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు అన్నారు. గురువారం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో బీజేపీ సెంట్రల్ అధ్యక్షులు షణ్ముగం దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, మాజీ ఎంపీ దుర్గ రామకృష్ణ, పలువురు బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ భారతీయ జన సంఘం పార్టీని స్థాపించి దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారని కొనియాడారు. ఆయన భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ సిద్ధాంతకర్తగా పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఆయన ప్రజా సంక్షేమం కోసం పీఎం కిసాన్ యోజన, రేషన్ బియ్యం పంపిణీ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఆయన చూపిన మార్గాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అనుసరించి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసించే విద్యార్థులకు అక్టోబర్ 10వ తేదీ పరీక్ష ఫీజు రుసుము చెల్లించుటకు చివరి తేదీ అని డిఐఈఓ రఘుపతి తెలిపారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 129 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయని డిఐఈఓ రఘుపతి తెలిపారు. ఈ ఏడాది 1545 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది 14,000 విద్యార్థులు ఉండగా ఈ ఏడాది సుమారు 1,500 మంది పైగా విద్యార్థులు చేరినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు ఫిబ్రవరిలో పూర్తి కావాల్సి ఉందన్నారు. ఇందుకోసం జనవరి చివరి కల్లా ప్రాక్టికల్స్ పూర్తయి ఫిబ్రవరి చివరికి పరీక్షలు పూర్తి చేస్తామని, ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులు సమయత్వం కావాలని రఘుపతి పిలుపునిచ్చారు. ఈ 129 కళాశాలలో సుమారు ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ 15,135 అడ్మిషన్లు పెరిగాయి. గత సంవత్సరం కంటే 1000 అడ్మిషన్లు పెరిగినట్టుగా గుర్తించాము. మామిడి రైతులు పల్ప్ ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేసి 3 నెలలు కావస్తోంది. అయితే పల్ప్ ఫ్యాక్టరీల నుండి మామిడి రైతుకు ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా రాలేదు. మామిడి సీజన్లో ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేసిన రైతులు ఫ్యాక్టరీలు చెల్లించే డబ్బులపై ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ జిల్లాలోని పల్ప్ ఫ్యాక్టరీలు మాత్రం మామిడి రైతును కనికరించడం లేదు. ఈ మేరకు జిల్లాలో మామిడి రైతులు ఫ్యాక్టరీల నుండి తమకు రావాల్సిన బకాయిలు వసూలు చేయడానికి మరోసారి ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో మామిడి సీజన్లో మే, జూన్, జూలై నెలల్లో 35,000 మంది మామిడి రైతులు 4 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురిని మామిడిని పల్ప్ ఫ్యాక్టరీలకు తరలించారు. జిల్లా అధికార యంత్రాంగం ఈ సీజన్లో మామిడికి గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకుంది. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లాల్లోని ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో చర్చించి మామిడి రైతుకు 1 కేజీపై 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే విధంగా పల్ప్ ఫ్యాక్టరీలు 1 కేజీ మామిడిపై రైతుకు 8 రూపాయలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ సీజన్లో మామిడి రైతుకు 1 కేజీపై 12 రూపాయలు లభిస్తుందని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఈ మొత్తం ఆశించిన మేరకు రైతుకు గిట్టుబాటు కాకపోయినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు అంగీకరించాల్సి వచ్చింది. ఈ మేరకు పల్ప్ ఫ్యాక్టరీలు, ర్యాంపులకు మామిడి రైతులు సీజన్లో 3 నెలల పాటు 4 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు తోతాపురి మామిడిని సరఫరా చేశారు. అయితే ప్రభుత్వం రైతుకు కేజీ తోతాపురి మామిడిపై చెల్లిస్తామని చెప్పిన 4 రూపాయలు ఇప్పటి వరకు చెల్లించలేదు. అలాగే పల్ప్ ఫ్యాక్టరీలు సీజన్లో కేజీ తోతాపురిపై 8 రూపాయలు చెల్లిస్తామని చెప్పినప్పటికీ అత్యధిక పల్ప్ ఫ్యాక్టరీలు రైతుకు 1 కేజీ తోతాపురి మామిడిపై 4 రూపాయల నుండి 5 రూపాయల వరకు మాత్రమే చెల్లించడానికి సుముఖంగా ఉన్నాయి. మిగిలిన మొత్తం చెల్లించడానికి తాము సిద్ధంగా లేమని ఇప్పటికే పలు పల్ప్ ఫ్యాక్టరీలు మామిడి రైతులకు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీలకు మామిడికాయలు సరఫరా చేసి 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఫ్యాక్టరీల నుండి 1 పైసా చెల్లింపులు జరగకపోవడంపై మామిడి రైతులు ఆగ్రహంతో ఉన్నారు. పేదల పాలిట పెన్నిధి, కార్మిక పక్షపాతిగా తిరుపతి నగర ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన గొప్ప మహోన్నత వ్యక్తి మాజీ మున్సిపల్ చైర్మన్, తుడా అధ్యక్షులు కందాటి శంకర్రెడ్డి చిరస్మరణీయులని ఆయన అభిమానులు కొనియాడారు. గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందరికీ ఆయనతో కూడా కౌన్సిలర్స్ కానీ, నాయకులు, యువత, మహిళా లీడర్లు అందరూ వచ్చి దీన్ని సహకరించి అందరూ కలిసి చేస్తున్నాం. ఇదే మాదిరిగా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. ఈ సహకారాలు పెద్ద ఆయన లేకపోయినా మా ఫ్యామిలీ నుంచి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అందరికీ జరిగేది కార్యక్రమమే. అదేవిధంగా రాజకీయంగా కూడా అందరికీ సపోర్ట్ చేస్తున్నాం. ఆయనతో పాటు ఉన్న లీడర్లని, ఉన్న మహిళా కార్యకర్తలని, యువతని అందరినీ ప్రోత్సహిస్తూ ముందరకు తీసుకెళ్లేదానికి మా కుటుంబం ఎప్పుడు వాళ్ళ తోడుంటుంది. ఈరోజు గౌరవనీయులు, కీర్తిశేషులు డాక్టర్ కందాటి శంకర్రెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మరియు తుడా చైర్మన్ గారు, మా గురువు గారు, అన్నగారు, మాలాంటి అనేక మంది యువకులకి మా అభ్యున్నతికి పాటుపడినటువంటి మా గురువు గారు, అన్నగారు కందాటి శంకర్రెడ్డి గారికి ఈరోజు జయంతి కనుక మేమందరం కూడా ఎంతో కోలాహలంగా, సంతోషంగా ఆయన జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. అనేక మంది మహిళా నాయకురాలు, యువత మరి అందరూ తిరుపతి పట్టణం నుంచి అందరూ లీడర్లు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరుపతి శ్రీ కావమ్మ మారయ్య దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. తిరుపతి నెహ్రూ నగర్లో వెలసిన శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిలా వేంచేసి భక్తాదులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు.
ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు పెద్దపీట వేశారు. ప్రత్యేకంగా ఆలయానికి విచ్చేసే భక్తులను ఆకట్టుకునేలా దేదీప్యమానంగా విద్యుత్ కాంతులతో సుందరీకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ తిరుపతి ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని తెలిపారు. దసరా నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు గాయత్రి అలంకారంతో కావమ్మ చక్కగా గ్రామస్తులకి గాయత్రి అలంకారంతో ఆనందించి ప్రతి ఒక్కళ్ళు చేత కుంకుమార్చన కార్యక్రమాన్ని చేయించుకుంటుంది. భగవద్భక్తులందరూ విచ్చేసి ఇదిలా ఉండగా తిరుపతి పల్లివీధిలోని వేషాలమ్మ ఆలయంలో శ్రీ గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సిటీ కేబుల్తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేషాలమ్మ ఆలయంలో అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు భక్తులు తోడ్పాటు అందిస్తుంటారని అన్నారు. ఆలయానికి విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని ఆకాంక్షించారు. నవరాత్రుల సందర్భంగా శ్రీ వైశాలమ్మ దేవస్థానం నందు రెండవ రోజు లలితా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినాము. ఉదయం పొద్దున్నే భక్తులందరూ ఉభయదాతలకి ముందుగా విఘ్నేశ్వర పూజ, కంకణ ధారణ, హోమము మరియు అమ్మవారి అభిషేకము, తీర్థప్రసాదాలు ఇచ్చినాము. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాల ఈఎన్టీ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ బదురుల వారోత్సవాలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఈఎన్టీ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ బదురుల వారోత్సవాల్లో వినికిడి లోపల నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు స్విమ్స్ ఉప సంచాలకులు ఆర్వి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో శబ్ద కాలుష్యం, సెల్ ఫోన్ల వాడకం ద్వారా అతి చిన్న వయసులోనే వినికిడి లోపాల సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారని తెలిపారు. వినికిడి లోపాల సమస్యతో మానవ సంబంధాలు త్వరగా నశిస్తాయని, అవతలి వ్యక్తి మాట్లాడే మాటలను మనం పట్టించుకోవడం లేదని వారు నిర్ధారించుకొని వారితో ఉన్న సంబంధాలను వీడుతారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. స్విమ్స్లో నిర్వహిస్తున్న ఈ బదురుల వారోత్సవాల్ని అందరూ సద్వినియోగం చేసుకుని వినికిడి లోప సమస్యలకు పరిష్కారం పొందాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. స్విమ్స్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ విమెన్ తరఫున ఈ వారాన్ని వినికిడి సమస్యల వారంగా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఆధునిక జీవన శైలిలో రకరకాల కారణాల వల్ల వినికిడి సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. చిన్నపిల్లల్లో ఈ వినికిడి సమస్య ఉన్నట్లయితే మనం సరైన సమయంలో గుర్తించకపోతే వాళ్ళ యొక్క తెలివితేటలు, చదువు సంధ్యలు ఇవి కూడా చాలా తీవ్రంగా దెబ్బతింటాయి. అందువల్ల పుట్టిన ప్రతి చిరంజీవికి కూడా వీలైనంత త్వరలో ఈ చెవిడు గురించి పరీక్షలు చేయించడం ముఖ్యము. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని తిరుపతి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి బీజేపీ బూత్ కార్యాలయాలలో దేశవ్యాప్తంగా బీజేపీ పిలుపు మేరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని అన్ని బూతు స్థాయి కన్వీనర్లు అందరూ బైరాగి పటేల్లోని భాజపా కార్యాలయంలో కలిసి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను సాధించే దిశగా పయనించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆచరించి చూపుతున్నటువంటి చిట్ట చివరి భారతీయ పౌరునికి దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలు దక్కాలనేటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి మేము ఏకాత్మ మానవతావాదం అనేటువంటి ఆధ్యాత్మిక చింతనను రాజకీయ క్షేత్రానికి జోడించి మరణించిన తర్వాత కూడా మనందరి మధ్య జీవించి ఉన్నటువంటి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతిని ఘనంగా ఇవాళ నిర్వహించుకుంటూ వస్తున్నాము. ప్రతి బీజేపీ కార్యకర్త దీనదయాల్జీ యొక్క జీవితంలోని విశేషాలను, వారు అనుసరించినటువంటి బాటను మనం కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలనేటువంటి స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పండిట్జీ యొక్క చిత్రపటాన్ని పోలింగ్ బూత్ స్థాయిలో కూడా ప్రతి పోలింగ్ బూత్లో వారి యొక్క చిత్రపటాన్ని ఉంచి ఘనంగా జోహార్లు అర్పించేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అధ్యక్షులుగా చేశారు. 68లోనే ఈ విధంగా ఆయన చనిపోవడం అంటే మనం చాలా ఆయన కానీ అధ్యక్షుడిగా కొద్ది కాలం కొనసాగింటే భారతదేశంలో నిజంగా పేదరిక నిర్మూలన ఎప్పుడో ఈరోజు 2024-25 దాకా కాకుండా
భారతదేశంలో ఇంకో ఫేస్ చూసింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వైద్యుడు అతని కూతురు మృతి చెందారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరుపతికి చెందిన వైద్యుడు కిషోర్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో గుంటూరు బయలుదేరి వెళ్తుండగా తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న కిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా కిషోర్ కూతురు మృతి చెందింది. కారులో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి నగరంలోని వివిధ ప్రైవేటు గోడౌన్లలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచా పేలుడు పదార్థాలను తిరుపతి క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమంగా బాణాసంచా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన పలు గోడౌన్లను గుర్తించి పోలీసు వారికి సమాచారం అందించడంతో వాటిని స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ జీఎస్టీ రూపంలో ₹1000 చెల్లించి ప్రభుత్వం నుండి అనుమతులు పొంది నగరపాలక సంస్థ అధికారుల ఆదేశాలను అనుసరించి ప్రతి సంవత్సరం దీపావళికి తమ అసోసియేషన్ సభ్యులు క్రాకర్స్ను అమ్మడం జరుగుతుందని తెలిపారు. ఇలా అక్రమంగా క్రాకర్స్ను దాచి అమ్మకాలు జరపడంతో తమ పొట్ట కొట్టడమే అవుతుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులలో తమకు సహకరించిన పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తిరుపతిలో లైసెన్స్ తీసుకొని జీఎస్టీ చెల్లించి ప్రభుత్వ నిబంధనలు పాటించి 3 గ్రౌండ్లలో టపాసులు వ్యాపారాలు చేస్తూ ఉంటే వీళ్ళు అక్రమంగా జీఎస్టీ లేకుండా, బిల్లు లేకుండా, పర్మిషన్ లేదు, ఫైర్ ఎన్ఓసి లేదు, లైసెన్స్ లేకుండా ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇల్లీగల్గా శివకాశి నుంచి టపాకాయల్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఈ విధంగా దొంగదారిలో టపాసులు అమ్ముతూ మాకు కడుపు కొడతా ఉండడాన్ని మాకు తెలిసి అసోసియేషన్ తరఫున మేమందరం కలిసి దీని మీద నిన్నటి నుంచి వాచింగ్ పెట్టి పట్టుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మనం డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయగా ఈ అన్యాయాన్ని సహించలేక వాళ్ళు కూడా వచ్చి దీన్ని సీజ్ చేశారు. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మాకు సహకరించిన మీడియా మిత్రులకి, మా అసోసియేషన్ సభ్యులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 13 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలంటూ ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ ముందు కార్మికుల నడ్డి విరిచేలా తీసుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల మొండి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు రాత్రి వేళల్లో డ్యూటీ చేయాలనే విధానాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. 13 గంటల పని పెడితే మహిళలకు నైట్ షిఫ్ట్లు వద్దే వద్దు, మహిళలకు నైట్ షిఫ్ట్లు వద్దే వద్దు, మహిళలకు నైట్ షిఫ్ట్లు 13 గంటల పని. ఈరోజు వాళ్ళ మీద ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి ఉంది. ఇంకా దారుణంగా అయిపోబోతుంది. ఎందుకంటే 13 గంటల పని విధానం అమలు చేసే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కార్పొరేట్ శక్తులు ఏం చెప్తే అది జరుగుతూ ఉంది. ఏ ప్రభుత్వం అధికారానికి రావాలన్నా కార్పొరేట్ శక్తులు నిర్ణయిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మారాలి. కార్మికులందరూ ఏకమయ్యాలి. ఈరోజు ఒక కార్మికుడు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని ఈరోజు ఈ విధంగా తుంగలో దొక్కేది సరైన పద్ధతి కాదు. ఈరోజు 8 గంటల పనిని రద్దు చేసి 13 గంటల పనిని కొనసాగించడం అంటే 139 సంవత్సరాల మునుపు 8 మంది ప్రాణ త్యాగంతో చికాగో నగరంలో పోరాడి సాధించుకున్న 8 గంటల పనిని రద్దు చేయడం అంటే కార్మిక వర్గానికి ద్రోహం చేయడం. ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా భాజపా కార్యాలయం నందు గుర్రం జాషువా జయంతి పోస్టర్లను విడుదల చేశారు. ఈ నెల 27వ తేదీ తుడాకచ్చపి ఆడిటోరియం నందు జాషువా జయంతిని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్ తదితరులతో పాటు మహిళా నాయకురాలు పుష్ప చౌదరి, డాక్టర్ చెదలవాడ సుచరిత తదితరులు పాల్గొన్నారు. జాషువా గారి యొక్క అసలైన అంతరంగాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం, ఈ దేశాన్ని దేశమాతగా, భారతమాతగా కీర్తించినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను గౌరవించిన వ్యక్తిగా, అప్పటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలను, దురలవాట్లు, దురాచారాలను నిరసించినటువంటి అభ్యుదయ కవి, విశ్వకవి గుర్రం జాషువా గారు యొక్క ఆశయాలను కొనసాగించేందుకు తెలుగు భాషాభిమానులందరినీ ఆహ్వానిస్తూ ఇవాళ తిరుపతి బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ నాయకులు, గుర్రం జాషువా కార్యక్రమ నిర్వాహకులతో కలిసి
ఈ ఆహ్వాన పత్రికలను విడుదల చేస్తూ తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,17,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 10,564 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,41,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 144 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉత్తర కొరియాను వణికిస్తున్న చైనా కొత్త వైరస్, అరుదైన సోరియాసిస్ చర్మ వ్యాధిగా గుర్తించిన నిపుణులు. భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం, రైలు నుంచి నింగికేగిన అగ్ని ప్రైమ్. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు గైర్ హాజరు, సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్. తిరుమలలో నూతన వసతి సముదాయాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి సీఎం చంద్రబాబు. 105 కోట్లతో నిర్మించిన టీటీడీ. వేడుకగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. చిన్నశేష హంస వాహనాల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మలయప్ప స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.